జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 17 తారీఖున వాక్-ఇన్ ఇంటర్వ్యూ. త్వరగా అప్లై చేసుకోండి. అలా చూసుకుంటే డెసిగ్నేషన్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ చూసుకుంటే రీసెర్చ్ ఇంటర్న్. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటుంది. పోస్టులు 2 ఉంటాయి. 2 పోస్టులు. పీరియడ్ చూసుకుంటే 3 months లేదా 1 year దాకా ఎక్స్టెండ్ చేయొచ్చు. 1 month దాకా లేదా ఎక్స్టెండ్ చేయొచ్చు, మరి ఎక్స్ట్రా 1 month. కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే. అలాగే కాంట్రాక్ట్ 3 months వరకు ఉంటుంది. అలాగే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎవరైనా అండర్ గ్రాడ్యుయేషన్స్ ప్రోగ్రామ్ చేసిన సోషల్ సైన్సెస్ ఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే సోషల్ సైన్సెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఎకానమీ, సోషాలజీ, సోషల్ వర్క్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ వర్క్ డిపార్ట్మెంట్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజ్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ చూసుకుంటే ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చి ఉండాలి. కమ్యూనికేషన్, రిపోర్టింగ్, మొబిలిటీ చూసుకుంటే ఇక్కడ హై లెవెల్ ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి. అలాగే స్కోప్ ఆఫ్ వర్క్ చూసుకుంటే ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ ఫీల్డ్ డేటా కలెక్షన్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా డేటా కలెక్షన్, డిజిటల్ టూల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది. ఇన్ కేస్ స్టడీ డేటా మేనేజ్మెంట్, డిజిటల్ ఫీల్డ్ మెయింటైనింగ్, స్ట్రక్చర్ కూడా డేటాబేస్ అనాలిసిస్ ఉంటుంది. అలాగే డిజైరబుల్ స్కిల్ చూసుకుంటే ఫెమిలారిటీ, స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్, డేటా అనాలిసిస్ బేసిక్స్, స్టాండింగ్ కేస్ ఆఫ్ స్టడింగ్, రైటింగ్, క్వాలిటీ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ డిపార్ట్మెంట్. అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఫీల్డ్ బేసిస్లో సర్వే, ఏదైనా మొబైల్ డేటా కలెక్షన్స్ యాప్ ఏదైనా. స్టైఫండ్ ఉంటుంది. స్టైఫండ్ చూసుకుంటే కన్సాలిడేట్ ఫండ్ నుంచి 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తారు. అలాగే ట్రావెల్ అలవెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోర్డింగ్ ఎక్స్పెన్సివ్ మొత్తం నామ్స్ ప్రకారం ఎన్ఐ ఆర్ డిపిఆర్ నామ్స్ ప్రకారం మీకు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం బోర్డింగ్ ఛార్జెస్ మొత్తం. అలాగే సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్స్ నుంచి 25 years బిలో అభ్యర్థులు 25,000 రూపాయలు శాలరీ ఉంటుంది. జనరల్ కండిషన్స్ ఉంటాయి. మొత్తం చదవాల్సి ఉంటుంది. చదివి అప్లై చేయండి. యూజర్ ఎక్స్పీరియన్స్ మొత్తం నోటిఫికేషన్ కలిగిన 20 సంవత్సరాలు దాటి ఉండకూడదు. టీఏడిఏ మొత్తం వాళ్ళు నో టీఏడిఏ ఉండదు. వాళ్ళు మొత్తం పే ఇచ్చేస్తారు మనీ. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలో సెలెక్షన్ ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్న అభ్యర్థులు ఉదయం
9:30 గంటలకి వికాస్ ఆడిటోరియం, రాజేంద్ర నగర్, హైదరాబాద్లోనే వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రిజిస్ట్రేషన్ క్లోజ్ ఉంటుంది. 10:30కు రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. త్వరగా అప్లై చేసుకొని వివిధ పోస్టులు ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి చూడండి. వివిధ పోస్టులు ఉన్నాయి 3 డిపార్ట్మెంట్ల ఆధారంగా. చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేసుకోండి ఇన్ఫర్మేషన్.